అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతికిరణం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి క్రాంతికిరణం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు వెల్దుర్తి ఎంజేపీ స్కూల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు వెల్దుర్తి ఎంజేపీ స్కూల్లో ఏం జరుగుతుంది? ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ దందా చేస్తున్నటువంటి యాజమాన్యం మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వెల్దుర్తిలో అంబేద్కర్ గురుకుల పాఠశాల, కస్తూరి గురుకుల పాఠశాల, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్స్, ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు కేవలం ఎంజేపీ స్కూల్లో మాత్రమే ఎందుకు వివాదాస్పదంగా తయారైంది? వెల్దుర్తి ఎంజేపీ స్కూలులో మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పుస్తకాల దందా. మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పుస్తకాల దందా గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా చదువు అందించాలని, మంచి ఆహారాన్ని ఇచ్చి శక్తివంతంగా పిల్లల్ని తయారు చేసి సమాజంలో పిల్లలు ఆరోగ్యంగా అట్లాగే మంచి చదువు అందించాలని అహర్నిశలు కష్టపడుతున్నారు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారి ఆశయాల్ని కొంతమంది తూట్లు పడుస్తున్నారు. ఎంజేపీ స్కూల్ ప్రిన్సిపల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పుస్తకాల దందకు కొత్త రూపం లేపారు. వీళ్ళు ఈ ప్రైవేట్ పుస్తకాలు తీసుకొచ్చి, ప్రైవేట్ పుస్తకాలు ఎటువంటి అనుమతి లేకుండా ఈ విధంగా ప్రైవేట్ పుస్తకాలు తీసుకొచ్చి రెఫరెన్సెస్ బుక్స్ అని తీసుకొచ్చి అమ్మడం అనేది మొదలుపెట్టారు. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎవరి అనుమతితో వీళ్ళందరూ కూడా ఈ రకంగా డైరెక్ట్ గా స్కూల్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు? ప్రతి ఒక్కరి దగ్గర 5,600 రూపాయల విలువగలటువంటి పుస్తకాలను, ఖరీదైనటువంటి పుస్తకాలను ప్రిన్సిపల్ దగ్గరుండి మాట్లాడి 2,200 రూపాయలు దీన్ని కాస్ట్ అని నిర్ణయించి వీళ్ళు ఈ విధంగా బుక్స్ అనేది అమ్మడం జరుగుతుంది. దాదాపుగా రెఫరెన్స్ బుక్స్ అని తెప్పించారు. రెఫరెన్స్ బుక్స్ లో ఎక్కడ కూడా ఇక్కడ పబ్లిషర్ పేరు లేదు. మనం ఇది చూస్తున్నాము. ఓపెన్ చేయంగానే డైరెక్ట్ స్కూల్ కి సంబంధించినటువంటి పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ వెనక కానీ ముందర కానీ ఎక్కడ కూడా ఈ పబ్లిషర్ నేమ్ లేదు. పబ్లిషర్ నేమ్ లేకుండా ఈ బుక్ అనేది ఎలా ప్రింట్ అయింది? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, ఈ పబ్లిషర్ తెలియకుండా ఈ బుక్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ లో కర్నూలు నుండి ఇక్కడికి ఎలా వచ్చినాయి? ఇవి ప్రిన్సిపల్ మేడం పేరు మీదనే వచ్చినాయి. మరి ప్రిన్సిపల్ మేడం పేరు మీద వచ్చినప్పుడు వాళ్ళకి రసీదు ఇవ్వాలి కదా. రసీదు ఇవ్వడం అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా. గవర్నమెంట్కి జిఎస్టీ కట్టకుండా, ఎటువంటి అనుమతి లేకుండా ఈ బుక్స్ ప్రింట్ అయ్యి ఎంజేపీ స్కూల్కి ఎలా వచ్చినాయి? ఇది మనకు తెలియాలి. మరి ఈ బుక్స్ ధరని ఎవరైతే నిర్ణయించారో, మరి మీరు అంత కరెక్ట్ మనుషులు అయితే, మీరు అంత కరెక్ట్ గా చేస్తే ఈ బుక్స్ ధరని గవర్నమెంట్ ప్రకారము మీరు ఎందుకు ఈ పబ్లిషర్ పేరు వేయలేదు? సాక్షాత్తు అక్కడ పని చేస్తున్నటువంటి టీచర్ ఎవరైతే పద్మజ సోషల్ స్టడీస్ చెప్తున్నటువంటి మేడం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆమె స్వహస్రాలుగా ఇక్కడ లెటర్ రాసినారు, ఒక్కొక్క బుక్ ఖరీదుతో సహా రాసినారు. నేను వి పద్మజ సోషల్ స్టడీస్ రాయడం ఏమనగా స్టూడెంట్స్ కోరిక మేరకు వారితో చర్చించి బూస్టర్ బుక్స్ తెప్పించాము. ఎవరు పిల్లలకి ఈ బూస్టర్ బుక్స్ ఉందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో ప్రైవేట్ వ్యక్తి వచ్చి చెప్తే కదా ఈ బూస్టర్ బుక్స్ అనేది తెలుస్తుంది. మరి బూస్టర్ బుక్స్ చర్చించి తెప్పించామంటున్నారు. తర్వాత హౌస్ మాస్టర్స్ మరియు సబ్జెక్ట్స్ టీచర్ తో చర్చించాము. ఏ హౌస్ మాస్టర్ తో చర్చించారు? ఏ సబ్జెక్ట్ టీచర్ తో చర్చించారు? వాళ్ళు ఎవరు? ఈ బుక్ కరెక్ట్ అని, ఈ బుక్ మంచిదని, ఈ బుక్ పర్ఫెక్ట్ అని చెప్పినటువంటి ఆ టీచర్స్ ఎవరు? మేము స్టూడెంట్స్ హాలిడేస్ తో చదువుకుంటామని బుక్స్ తెప్పించమన్నారు. ఇప్పుడు ఎవరైతే 9వ తరగతి విద్యార్థినులు ఉన్నారో వాళ్ళు 10వ తరగతికి ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళు హాలిడేస్ లో చదువుకోవడానికి రెఫరెన్స్ బుక్స్ ఇది
చదువుకునే బుక్స్ కాదు, ఇది ఇది క్లాస్ రూమ్ రెఫరెన్స్ నోట్స్. రెఫరెన్స్ బుక్స్ అనేది అసలు బుక్కే ఇవ్వలేదు. బుక్కే ఇవ్వకుండా రెఫరెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఇది అర్థం చేసుకోవాలి. బుక్కులే ఇవ్వలేదు ఇంకా 10th క్లాస్ పిల్లలకి. బుక్కులు లేకుండా రిఫరెన్స్ బుక్ ని ఏం చేయాలి? రిఫరెన్స్ ఏంటి? ఆ బుక్ లో ఉన్న దాని పూర్తి సమాచారం తీసుకొని రిఫరెన్స్ దీంట్లో ఉంటుంది. ఇది ఐఐటి జేఈకి పోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేది రిఫరెన్స్ బుక్. అసలు ఇంతవరకు గవర్నమెంట్ బుక్స్ ఇవ్వలేదు. మరి రిఫరెన్స్ బుక్స్ ముందే ఎట్లా కొనిస్తారు? ఇది మిమ్మల్ని అడుగుతున్న మేడం గారు. బుక్సే ఇవ్వకుండా రెఫరెన్స్ బుక్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ప్రిన్సిపల్ మేడంతో చర్చించిన అనంతరము స్టూడెంట్స్ అభిప్రాయంతో బూస్టర్ బుక్స్ తెప్పించాము. ఇందులో ప్రిన్సిపల్ ప్రమేయం ఏం లేదు. ఇది పెద్ద జోక్. ఇది మీరు వినాలి. ప్రిన్సిపల్ మేడంతో చర్చించిన అనంతరము స్టూడెంట్ అభిప్రాయాలతో బూస్టర్ బుక్స్ తెప్పించామంటున్నారు. ఇందులో ప్రిన్సిపల్ ప్రమేయం ఏం లేదంట. బిల్లేమో ప్రిన్సిపల్ మేడంతోనే వచ్చింది, ఆ అడ్రస్ కూడా ప్రిన్సిపల్ మేడంతోనే వచ్చింది. చర్చించినారంట, కానీ ప్రిన్సిపల్ ప్రమేయం లేదంట. ప్రిన్సిపల్ ప్రమేయం లేకుండా ప్రిన్సిపల్ స్కూళ్ళలో బుక్స్ వస్తున్నాయి అంటే 2200 వసూలు చేస్తున్నారంటే ఈ దోపిడీ అనక ఎవరి హస్తం ఉంది? అక్కడ ఏదైనా జరిగినా పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ మేడంకే కదా ఉండేది. ప్రిన్సిపల్ మేడంకి సంబంధం లేదంటే మరి ప్రిన్సిపల్ మేడం సంబంధం లేకుండా 5,000 రూపాయల విలువగలైనటువంటి పుస్తకాలని బీద కుటుంబాలకి, బడుగు బలహీనటువంటి కుటుంబాలకి మీరు అమ్మచ్చా? ప్రభుత్వానికి మీరు తూట్లు పడవడం కాదా? నారా లోకేష్ గారిని అవమానించినట్లు కాదా? మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు అర్థం చేసుకొని వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా సర్వీస్ చేయమంటే వీళ్ళు డైరెక్ట్ గా తీసుకొచ్చి హాలిడేస్ లో బుక్స్ రాకముందే రిఫరెన్స్ బుక్స్ ని ఏ విధంగా అమ్ముతారు? దీనికి ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం సమాధానం ఇవ్వాలి. 5,500 రూపాయల విలువ గల బుక్కులని ఎట్లా నిర్ణయం చేస్తారు? వీళ్ళకి ఎవరు చెప్పారు ఈ విధంగా చేయమని? కలెక్టర్ గారికి పిటిషనరు ఫిర్యాదు చేస్తే అంతా బాగుంది, అక్కడ ఏమీ జరగలేదని కన్వీనర్ గారు చెప్పడంలో ఏంటి ఆంతర్యం? మరి వీళ్ళకు వాళ్ళకు ఏ మధ్య సంబంధాలు ఉన్నాయి? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు? గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళని ఇక్కడ ఉంచడంలో గల ఆంతర్యం ఏమి? మా పాపకి 1 వీక్ ముందు కాల్ చేయించినారు పాపతో. ఫస్ట్ వచ్చేసి 5,000 అవుతుంది బుక్స్ కొనాలంటే అని చెప్పి కాల్ చేపిస్తే దానికి మా పాపతో అన్నాను, గవర్నమెంట్ స్కూల్లో 5,000 పెట్టి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, నేను వచ్చి మాట్లాడతాను, ఇప్పుడేం తీసుకోవద్దు, నేను నిన్ను తీసుకొచ్చే రోజు నేను మాట్లాడతానని చెప్తే సరే అనింది పాప. తర్వాత నేను పోయిన తర్వాత అక్కడ సుమలత మేడం ఉంది, ఆ రోజు ఉండి నేను ఇంకా వైష్ణవి అనే పేరెంట్స్ ఇంకా ఉన్నాము. వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్స్ తీసుకోవాలంటే లేదు మా బాబాకి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇచ్చినారు అన్ని బుక్స్, అవసరం లేదు ఇప్పుడు బుక్స్ అన్నా కూడా వాళ్ళు లేదు, ఇది సిలబస్ తగ్గించి ఉంటుంది అంతా, దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, బుక్స్ తీసుకోవాలా తెప్పించినారు, మీ పిల్లలే పేర్లు రాపించి తెప్పించినారని చెప్తే మా పిల్లలు చూస్తే మేడమే తెప్పించిందని చెప్పినారు. ఇంకా సరే ఇంకా అటు ఇటు అని ఇంకా పిల్లలకి ఏం చెప్పినారో పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా సర్లే అని చెప్పేసి 2,000 కట్టి బుక్స్ తీసుకొని వచ్చాను. మళ్ళీ ప్రిన్సిపల్ వచ్చేసి మీతో చర్చించి మీతో మాట్లాడి మాతో ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి చర్చ కానీ ఆమె ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కానీ మాట్లాడలేదు. ఇక ముఖ్యంగా వెల్లుర్తి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బుక్స్ అన్ని కూడా ఎవరైతే ప్రిన్సిపల్ శబానా మేడం గారు ఉన్నారో ఆమె కొరియర్ మొత్తం కూడా ఆమె పేరు మీదనే వచ్చినాయి. మరి తెలియకుండా బుక్స్ లోపలికి ఎలా వస్తున్నాయి? తెలియకుండా బుక్స్ ఏ విధంగా 2,200 వసూలు చేశారు? మీకు తెలియకుండానే మీ కారులో ఆయిల్ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, కందిపప్పు ప్యాకెట్లు ఎలా పోతున్నాయి? మీకు తెలియకుండానే పిల్లలు తినేటువంటి సాంబార్లో శనగపప్పు ఏ విధంగా కలుస్తుంది? మరి మీకు తెలియకుండానే అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు? మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయంటే హాస్యాస్పదం కాదా మేడం? మరి ఈ రకంగా ఎవరైతే కన్వీనర్ గారు, ప్రిన్సిపల్ కన్వీనర్ గారు శ్రీదేవి మేడం గారు ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా, ఎటువంటి ఫిర్యాదు ఎవరైతే పిటిషనర్ని కనుక్కోకుండా
ఈ రకంగా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం అనేది మరి కలెక్టర్ మేడంని అవమానించడం కాదా? మరి ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లు, ఇందులో ఏది కూడా సంతకం ఎవరు చేయలేదు. పిల్లలందరూ కూడా ఇక్కడ హాలిడేస్ కి ఇళ్ళకి పోయినారు. మరి హాలిడేస్ కి ఇళ్ళకి పోయినటువంటి పిల్లలు ఏ విధంగా సంతకాలు చేస్తారు? ఈ విధంగా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడము, తప్పుడు సమాచారం ఇవ్వడము కలెక్టర్ గారిని మీరు అవమానించడం కాదా? ప్రభుత్వాన్ని అవమానించడం కాదా? ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇచ్చినటువంటి వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ సమస్యను తొందరగా పరిష్కరించేసి పిల్లలకు ఎవరి దగ్గర అయితే వసూలు చేసినారో వాటికి ఖచ్చితంగా న్యాయం చేసి రిఫరెన్స్ బుక్స్ వీళ్ళు ఇవ్వడం కాదు, ప్రభుత్వమే ఇవ్వాలి. ఉచితంగా విద్యను అందించడం అంటే ప్రతిదీ ఉచితంగా అందించడమే. బుక్స్ ఇస్తుంది, డ్రెస్సులు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నప్పుడు కేవలం ఇట్లాంటి బుక్స్, ప్రైవేట్ పుస్తకాలు వీళ్ళు డైరెక్ట్ ప్రిన్సిపల్ అమ్మడంలో ఆంతర్యం ఏమిటని తెలుసుకొని వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్ తెలియజేయడం అనేది. నమస్తే, జై హింద్.